ఒక ట్రైనీ ఐపీఎస్‌ని లైంగికంగా వేధించి తనపై దాడి చేశాడన్న కంప్లెయింట్‌లో నిన్న మంగళవారం రోజు సాయంత్రంన ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అత్తాపూర్ పోలీసులు. అసలు ఏం జరిగింది? ఒక ట్రైనీ ఐపీఎస్‌కి మరి ఇంకో ట్రైనీ ఐపీఎస్ మధ్య జరిగిన వాస్తవాలేంది? అసలు వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? మరి ఆ ట్రైనీ ఐపీఎస్ ఆ లైంగిక వేధింపులు భరించలేక అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌ని ఎందుకు ఆశ్రయించాల్సొచ్చింది? ఏ విధంగా ఎళ్ళిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఏదైతే ట్రైనీ ఐపీఎస్‌గా హైదరాబాద్‌లో అతను ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో అతనితో పనిచేసే మరో మహిళ ట్రైనీ ఐపీఎస్ ఆమెకి పరిచయం అయ్యారు. అయితే వీళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీళ్ళ ప్రేమాయణం కొన్ని రోజులు కొనసాగింది. ఆ కొనసాగిన తర్వాత ఏదైతే హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రానికి ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనింగ్ నిమిత్తమై ఎళ్ళాడు. అయితే ఇదే క్రమంలో వారిద్దరికి బ్రేకప్ అయిపోయింది. అయితే స్థానికంగా ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళకి వేరే యువకుడితో నిశ్చితార్థం నిశ్చయించినట్లుగా ఉదయ్ కృష్ణారెడ్డి రీసెంట్‌గా పేర్కొన్నారు. అయితే ఇదే క్రమంలో తను నన్ను లైంగికంగా వేధిస్తుంది. నేను ఏ తప్పు చేయలేదని ఒక మీడియా సమావేశంలో ఉదయ్ కృష్ణారెడ్డి మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డిని నేను వివాహం చేసుకోవాలని మేమిద్దరం నిశ్చయించుకున్నాం. తీరా అతను నన్ను లైంగికంగా వేధించి నాపై దాడి చేసి నన్ను మోసం చేశాడని ఆ ట్రైనీ మహిళా ఐపీఎస్ కూడా ఈ విధంగా పేర్కొనింది. అయితే ఇదే క్రమంలో ఇద్దరి దగ్గర నుంచి ఇద్దరు జడ్జిమెంట్ విన్న తర్వాత పోలీసులైతే ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్‌కి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో తన మెడ పైన, గొంతు పైన, అలాగే కాళ్ళ పైన దాడి ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ హాస్పిటల్ రిపోర్ట్‌లో గూడా అది నిర్ధారణకొచ్చింది. అయితే ఈ దాడికి పాల్పడింది 100% ఉదయ్ కృష్ణారెడ్డి అని పోలీసులైతే మొత్తానికి అతన్ని నిర్ధారించారు. అయితే ఇదే నిర్ధారించిన క్రమంలో అతను హైదరాబాద్ నుంచి ఎక్కడికో పారిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇదే క్రమంలో ఆ తర్వాత అతను మీడియాతో మాట్లాడుతూ నేను ఎక్కడికి పారిపోలేదు. మా నాన్నమ్మకి ఆరోగ్యం బాలేదు. అందుకే మా ఊరొచ్చానని అతను మాట్లాడారు. అయితే మహిళా ట్రైనీని లైంగికంగా వేధించిన కేసులో పోలీసులైతే ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన క్రమంలో ఈరోజు ఉదయం అతన్ని కోర్టులో సబ్మిట్ చేయనున్నారు. దీనిపైన వాదోపవాదాలు జరిగిన తర్వాత మరి ఏ విధంగా కోర్టు అతనికి శిక్ష విధిస్తుందో చూడాల్సి ఉంది. ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్‌ని లైంగికంగా వేధించి తన పైన దాడి చేశాడు ఈ ఉదయ్ కృష్ణారెడ్డి అనే ట్రైనీ ఐపీఎస్. అయితే వీరి మధ్య వ్యక్తిగత వివరాలు ఏమైనప్పటికీ లైంగికంగా దాడి చేసి హింసించడం అనేది తప్పుగా కోర్టు తీసుకుంది. అయితే దీంట్లో నిజాలు, అబద్ధాలు తేల్చి కోర్టు తగిన శిక్ష విధించాలని అందరూ కోరుకుంటున్నారు.